సికింద్రాబాద్ సెయింట్ మేరీ చర్చిలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రేమ, శాంతి, సోదర భావానికి ప్రతీకగా నిలిచే క్రిస్మస్ పండుగ వేళ తెల్లవారుజాము నుంచే ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు, క్యారల్ గీతాలతో భక్తులు సందడి చేస్తున్నారు. సికింద్రాబాద్ సెయింట్ మేరీ చర్చి ప్రాంగణమంతా భక్తులతో కళకళ్లాడుతోంది. సికింద్రాబాద్ సెయింట్ మేరీ చర్చిలో క్రిస్మస్ వేడుకలకు సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి అరవింద్ అందిస్తారు. అరవింద్, అక్కడ ఎలాంటి సందడి వాతావరణం నెలకొంది? అప్డేట్స్ ఏంటి అరవింద్? సునీత, ఏదైతే చూసుకుంటే రాత్రి 12 గంటల నుండి కూడా సికింద్రాబాద్ సెయింట్ మేరీ చర్చిలో ఘనంగా ప్రార్థనలతోని క్రిస్మస్ వేడుకలు ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా చూసుకుంటే ఈరోజు ఉదయం సమయం 4 గంటల నుండి కూడా ప్రత్యేక ప్రార్థనలతో కూడా సెయింట్ మేరీ చర్చిలో క్రిస్మస్ వేడుకలు కూడా ప్రారంభించారు. ఏదైతే చర్చికి సంబంధించిన నిర్వాహకులు కానీ, అటు పాస్టర్స్ కానీ, చర్చి ఫాదర్స్ కానీ ఇప్పటికే ఇక్కడ చర్చి కూడా పూర్తిగా అలంకరణ, లైటింగ్స్ తోని కూడా అంగరంగ వైభవంగా కూడా తీర్చిదిద్దారు. ప్రతి ఒక్కరికి ఎలాంటి అసౌకర్యాలు కలిగించొద్దంటూ కూడా ఇప్పటికే వాళ్ళందరూ కూడా ఇక్కడ క్రిస్మస్ వేడుకలు కూడా జరుపుకుంటున్నారు. ఈ రోజు సాయంత్రం అంటే అటు 8 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు కూడా ఏదైతే లేజర్ లైట్ షో కూడా ఇక్కడ ప్రారంభం అవుతుంది. మరొక విధంగా చూసుకుంటే అంటే ఏదైతే ఉదయం అంటే అటు 6 గంటల నుండి 9 గంటల వరకు ఒక ప్రార్థన కంప్లీట్ అయిపోయింది. 9 తర్వాత నుండి మరో 12 గంటల వరకు కూడా ప్రత్యేక ప్రార్థనలు కూడా యేసుక్రీస్తుకు కూడా ప్రార్థనలు కూడా చేసుకొని క్రిస్మస్ వేడుకలు కూడా ఇక్కడ జరుపుకుంటారు. ఇక్కడ ఇంకొక విధంగా చూసుకుంటే అనేక మంది అంటే వేల సంఖ్యలో కూడా ఇక్కడికి భక్తులు కూడా వస్తున్నారు. ప్రేమ, శాంతి, సోదర భావాన్ని వ్యక్తపరుస్తూ కూడా వాళ్ళు క్రిస్మస్ వేడుకలు కూడా జరుపుకుంటున్నారు. నూతనంగా ఇక్కడైతే కొత్త సంవత్సరం రాబోతుంది, దానికి ఇటు క్రిస్మస్ వేడుకలు కూడా రెండు కలిపి కూడా సెయింట్ మేరీ చర్చిలో సికింద్రాబాద్ లో కూడా నిర్వహించుకుంటున్నారు. మరో విధంగా చూసుకుంటే ఇక్కడ చర్చికి కూడా ఇక్కడ అందరు కూడా పిల్లలు, పెద్దలు అందరూ సందడి వాతావరణం కూడా నెలకొంది. ఇక్కడ కూడా మనకు కొంతమంది చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళు కూడా ఇప్పటికే ఇక్కడ క్రిస్మస్ వేడుకలకు కూడా చెప్పడానికి కూడా ఆసక్తికరంగా అంటే పెద్దలకు, పిల్లలకు అందరికీ క్రిస్మస్ వేడుకలు కూడా ప్రత్యేకమైనవి. ఈమె కూడా అప్పుడు చెప్తారట. చెప్పమ్మా, ఏంటి క్రిస్మస్? అవును, చెప్పండి. కాను రైట్. ఏదైతే చూసుకుంటే ఇక్కడ పిల్లలు కూడా ఇక్కడ క్రిస్మస్ వేడుకలకు కూడా అందరూ కూడా ఉత్సాహంగా కూడా ఉన్నారు. మరొక విధంగా చూసుకుంటే ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలు కూడా చేస్తున్నారు. అంటే 9 గంటల తర్వాత కూడా మరొక సెషన్ కూడా ప్రారంభమైంది. దానికి తోడుగా ఇక్కడ అందరూ ప్రార్థనలు కూడా ఇప్పటికే చేస్తున్నారు. ఇక్కడ లోపల కూడా అనేక మంది భక్తులతో కూడా ప్రార్థనలు కూడా జరుగుతున్నాయని కూడా ప్రత్యేకంగా తెలుస్తుంది. మరో విధంగా చూసుకుంటే ఇక్కడ చాలా మంది కూడా ఏదైతే దేవునికి ప్రార్థన చేసుకోవాలంటూ కూడా ఉదయం సమయంలో నుండి కూడా ఇక్కడికి భక్తులు అధికంగా కూడా రావడం జరుగుతుంది. మరొక విధంగా చూసుకుంటే అందరూ భక్తి శ్రద్ధలతో కూడా ప్రార్థనలు కూడా నిర్వహిస్తున్నాడు. చర్చి లోపల కూడా అనేక డెకరేషన్లు కానీ మరియు లైటింగ్స్ కానీ అన్ని కూడా ఇక్కడ ఏర్పాటు కూడా చేయడం జరిగింది. మరొక విధంగా కూడా చర్చి చుట్టుపక్కల కూడా లైటింగ్స్ తోని కూడా డెకరేషన్స్ తోని కూడా ఇక్కడ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరో విధంగా చూసుకుంటే ఇక్కడ బయట కూడా ఈరోజు అంటే రాత్రి 11 గంటల నుండి కూడా ఇక్కడ లేజర్ లైట్ షో కూడా ప్రారంభం అవుతుంది. దానికి సంబంధించిన ఈ గ్రౌండ్ ఏదైతే ఈ గ్రౌండ్ ఉందో ఆ గ్రౌండ్ దగ్గర నుండి ఇక్కడ నుండి మొదలు పెట్టుకొని ఈ గ్రౌండ్ చుట్టూ కూడా ఈరోజు సాయంత్రం లేజర్ లైట్ షో కూడా ప్రారంభం అవుతుంది. చర్చ్ ఫాదర్కు దీనికి సంబంధించిన సమాచారం కూడా రాత్రి 10 గంటల నుండి 12 గంటల వరకు కూడా ఇక్కడ ఏదైతే లైటింగ్స్ కూడా లేజర్ లైట్స్తో కూడా ప్రారంభమవుతుంది. అందరూ కూడా రావాలి అని కూడా చర్చికి సంబంధించిన నిర్వాహకులు కానీ, అటు చర్చి ఫాదర్స్ కానీ అందరికీ తెలియజేశారు. దానికి సంబంధించిన డెకరేషన్ కూడా ఇప్పటికే ఇక్కడ జరుగుతుంది. లేజర్ లైట్ షో కూడా, ఎందుకంటే సంవత్సరంలో మేము ఘనంగా జరుపుకునేది క్రిస్మస్ పండుగ. ఈ క్రిస్మస్ పండుగ కూడా ప్రజలందరూ శాంతి, ప్రేమ, సౌభ్రతత్వం, సోదర భావంతో అన్ని కలిగలిపి ఉండాలని కూడా మేము అనేక ప్రార్థనలు చేస్తాము. అటు రాష్ట్ర బాగోగులకు కూడా మేము ప్రార్థన చేస్తామంటూ కూడా ఇప్పటికే చర్చి ఫాదర్ కూడా ప్రత్యేకంగా తెలపడం జరిగింది. ఒక దిక్కు కూడా చిన్నపిల్లలకు, పెద్దలకు, వృద్ధులకు అందరికీ కూడా ఏర్పాటు అయ్యే విధంగా ఆ చైర్స్ కూడా అరేంజ్మెంట్ చేస్తున్నారు. అంటే మొత్తం 4 సెటప్లు ఇక్కడ అరేంజ్ చేశారు. అంటే లేజర్ లైట్కి సంబంధించింది 4 సెటప్ల నుండి అంటే క్రీస్తు జననం నుండి ఏ విధంగా క్రీస్తు ఎవల్యూషన్ అయిందో దాని
అవన్నీ కూడా ప్రత్యేకంగా అందరికీ వివరిస్తూ కూడా ఆ విధంగా లేజర్ లైట్ షో కూడా ఇక్కడ ఉంటుంది. అలాగే 2 స్క్రీన్లు కూడా ఏర్పాటు చేశారు. ఈ స్క్రీన్లలో కూడా స్పెషల్గా ఈ చర్చికి సంబంధించి ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది, ఇప్పటి వరకు ఇక్కడ ఎంతమంది భక్తులు కూడా వస్తున్నారు, అవన్నీ విధంగా ఒక ఏవి కూడా ప్లే అవుతుందంటూ కూడా ఇప్పటికే చర్చి నిర్వాహకులు కూడా తెలియజేశారు. భక్తులందరూ కూడా అంటే ప్రార్థనలు చేసిన తర్వాత కూడా స్పెషల్గా క్యాండిల్ లైట్స్ కూడా పెట్టడానికి ప్రత్యేకమైన ఏర్పాట్లు కూడా చేశారు. దానికి తోడుగా మరొక విధంగా చూసుకుంటే ఇక్కడ సైడ్ అంటే రైట్ సైడ్కి మొత్తం కూడా చర్చి నిర్వాహకులు కూర్చునడానికి కూడా కుర్చీలు కూడా ఏర్పాటు చేశారు. ఏదేమైనప్పటికీ కూడా ఈరోజు రాత్రి 11 గంటల నుండి కూడా ఇక్కడ చర్చి నిర్వాహకుల తెలిపిన ప్రకారం 11 గంటల నుండి కూడా వాళ్ళందరూ కూడా ఇక్కడ ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. అంటే రాత్రి లేజర్ షో ఉంటుంది కాబట్టి అది కూడా ఏర్పాటు చేస్తున్నారు. అందరూ ప్రేమ, శాంతి, సౌభ్రాతత్వం కలిగి ఉండాలని అందరికీ క్రిస్మస్ వేడుకలకు సంబంధించి క్రిస్మస్ సెలబ్రేషన్స్ శుభాకాంక్షలు కూడా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నారు. ఓవర్ టు స్టూడియోస్ ఉంటారు. రైట్ అరవింద్, థ్యాంక్ యూ.